వైసీపీ ఆరో జాబితా విడుదల చేస్తోంది. లైవ్ లో చూద్దాం. ఓకే వైసీపీ ఇన్ఛార్జ్ల ఆరో జాబితా మనం చూస్తున్నాము. గుంటూరు ఎంపీగా ఉమ్మారెడ్డి రమణను వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఇక రాజమండ్రి ఎంపీ స్థానానికి గూడూరు శ్రీనివాస్ పేరును కన్ఫర్మ్ చేసింది. గుంటూరు ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా ఉమ్మారెడ్డి రమణ వ్యవహరిస్తారు. వైసీపీ ఇన్ఛార్జ్ల ఆరో జాబితా మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు 5 జాబితాలు విడుదల చేసింది. జస్ట్ ఇప్పుడే 6వ జాబితా విడుదల చేసింది. రాజమండ్రి ఎంపీ స్థానానికి గూడూరు శ్రీనివాసరావు, ఇక గుంటూరు ఎంపీ స్థానానికి ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉమ్మారెడ్డి ఉండబోతున్నారు. రాజమండ్రి ఎంపీ స్థానం నియోజకవర్గానికి గూడూరు శ్రీనివాస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. గుంటూరు ఎంపీ స్థానానికి ఉమ్మారెడ్డి రమణ, ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకి కూడా పేర్లను ఆరో జాబితాలో ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో దానిపైన మనము ఇన్డెప్త్ గా ఫోకస్ చేద్దాం. ఈ క్రింది పేర్కొన్న లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. రాజమండ్రి ఎంపీ పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్, అలాగే నరసాపురం ఎంపీ పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీకి పార్టీ సమన్వయకర్తగా ఉమారెడ్డి వెంకటరమణ, గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డప్ప, ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, నెల్లూరు డిప్యూటీ మేయర్ గారు వారు, అట్లాగే జీడీ నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణస్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్టా రేణుక, వీరిని సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు నియమించడం జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాము రాజమండ్రి ఎంపీ గూడూరు శ్రీనివాస్, నర్సాపురం ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా గూడూరు శ్రీనివాస్, ఇక చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప పేర్లు చూపిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి 6వ జాబితాలో ఉన్న ఎంపీ స్థానానికి, అలాగే అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు వైసీపీ అధిష్టానం నిర్ణయించిన నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల లిస్టు మనం చూస్తున్నాము. మొత్తం 10 మందితో కూడిన లిస్టు మనకు కనిపిస్తోంది. ఎమ్మిగనూరు బుట్టా రేణుక, జీడి నెల్లూరు కె నారాయణస్వామి, నెల్లూరు సిటీ జలీల్ ఎండి జలీల్, గిద్దలూరు కె నాగార్జునరెడ్డి, మార్కాపురం అన్నా రాంబాబు, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, ఇలా 10 స్థానాలకు అందులో ఎంపీ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల ఇన్ఛార్జీల పేర్లు కూడా ఉన్నాయి. వైసీపీ విడుదల చేసిన 6వ జాబితా మనం చూస్తున్నాము. 10 మందితో కూడిన 6వ జాబితా విడుదల చేస్తోంది వైసీపీ. సజ్జల రామకృష్ణారెడ్డి ఆ లిస్ట్ మీడియాకి చూపిస్తూ ఉన్నారు. మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. వైసీపీ ఇన్ఛార్జ్ల 6వ జాబితా చూస్తున్నాం. 6వ జాబితాని విడుదల చేశారు మంత్రి నాగార్జున. రాజమండ్రి ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా గూడూరు శ్రీనివాస్, గుంటూరు ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా ఉమ్మారెడ్డి రమణ. 6వ జాబితా వైసీపీ అధిష్టానం ప్రకటిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. రాజమండ్రి, నర్సాపురం, గుంటూరు ఎంపీ అభ్యర్థుల ప్రకటన చేశారు. గిద్దలూరు నాగార్జునరెడ్డి, ఎమ్మిగనూరు బుట్టా రేణుక, జీడి నెల్లూరు నారాయణస్వామి, మైలవరం తిరుపతిరావు, నెల్లూరు సిటీ ఎండి ఖలీల్, మార్కాపురం అన్నా రాంబాబు, రాజమండ్రి ఎంపీ స్థానానికి
ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా గూడూరి శ్రీనివాస్, నర్సాపురం ఎంపీ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీ ఉమ్మారెడ్డి రమణ, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప ఇలా 10 మంది పేరుతో కూడిన నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల లిస్ట్ వైసీపీ ఇప్పుడే విడుదల చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, మొత్తంగా 6వ జాబితాలో చూసినట్లయితే ఒకటి గతంలో ఇచ్చినటువంటి జాబితాలో చిన్న మార్పు చేశారు. గతంలో చిత్తూరు ఎంపీగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ప్రకటించారు. గంగాధర నెల్లూరు నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి జాబితాలో ఆయన్ను చిత్తూరు ఎంపీగా నియమించి గంగాధర నెల్లూరుకు చిత్తూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రెడ్డప్పను గంగాధర నెల్లూరు ఇన్ఛార్జిగా అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు. దీన్ని తిరిగి మళ్ళీ మార్పు చేశారు. ఎవరి స్థానానికి వారినే కేటాయించారు. చిత్తూరుకి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం ఎస్సీ నియోజకవర్గం అది చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా తిరిగి రెడ్డప్పకే బాధ్యతలు అప్పగించారు. గంగాధర నెల్లూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారాయణ స్వామికి తిరిగి మళ్ళీ నియామకం చేపట్టారు. అయితే ఈ రోజు కొత్తగా 3 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇవి కీలకమైనటువంటి స్థానాలు రాజమండ్రి, నర్సాపురం, గుంటూరు. ఈ 3 స్థానాలకు సంబంధించి 3 కూడా జనరల్ కేటగిరీ. అయితే రాజమండ్రి, నర్సాపురం కూడా ముందుగా బీసీ అభ్యర్థులకు మొదటిసారి ప్రాధాన్యత కల్పించింది. రాజమండ్రిలో మార్గాని భరత్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తిరిగి బీసీ అభ్యర్థికే కూడా అక్కడ ఇన్ఛార్జిగా కూడా పార్లమెంట్ ఇన్ఛార్జిగా కూడా నియమించారు. రాజమండ్రి ఎంపీగా డాక్టర్ గూడూరి శ్రీనివాసు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అలాగే నర్సాపురంలో సిట్టింగ్ ఎంపీగా వైసీపీ నుంచి రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఆయన స్థానంలో అడ్వకేట్ గూడూరి ఉమాబాల ఈయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికే బాధ్యతలు అప్పగించారు. నర్సాపురం పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి స్థానాలు. ఈ 2 స్థానాలు కూడా బీసీ అభ్యర్థులను నియమిస్తూ కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరొక ఎంపీ స్థానము గుంటూరు ఎంపీ స్థానము. గుంటూరు కూడా చాలా కీలకమైనటువంటి స్థానము. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి రమణను నియమిస్తూ కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ ఈయనకు గుంటూరు ఎంపీ స్థానం ఎంపీ ఇన్ఛార్జిగా కూడా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ 3 కూడా కొత్తగా ప్రకటించినవి. గతంలో 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే ఈరోజు మరొక 3 స్థానాలకు 3 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. చిత్తూరు కూడా ఈరోజు ప్రకటించినటువంటి జాబితాలో ఉన్నప్పటికీ కూడా గతంలోనే మార్పు చేసింది కాబట్టి దీన్ని కొత్తగా కన్సిడర్ చేయనవసరం లేదు. అయితే ఈరోజు ఇచ్చినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల్లో మైలవరం ఇన్ఛార్జి మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా మైలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ స్థానంలో సర్నాల తిరుపతిరావు బీసీ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి తిరుపతిరావు ఈయన మైలవరం జడ్పీటీసీగా ఉన్నారు. ఈయనకు మైలవరం ఇన్ఛార్జిగా కూడా నియమిస్తూ కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైఖరితోటి విసిగిపోయినటువంటి అధిష్టానం ఈరోజు కొత్త అభ్యర్థిని మైలవరం ఇన్ఛార్జిగా కూడా ఖరారు చేసింది. మరొకటి మార్కాపురం ఇన్ఛార్జిగా కూడా అన్నా రాంబాబుకు బాధ్యతలు అప్పగించింది. అన్నా రాంబాబు ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను మార్కాపురం ఇన్ఛార్జిగా కూడా నియమిస్తూ కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ రోజే అన్నా రాంబాబు క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. సీఎంతో కూడా భేటీ అయిన తర్వాత వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. గిద్దలూరు నుంచి నాగార్జున రెడ్డికి గిద్దలూరు బాధ్యతలు అప్పగించింది. గిద్దలూరులో ఉన్నటువంటి అన్నా రాంబాబును మార్కాపురం పంపించి నాగార్జున రెడ్డికి కుందూరు నాగార్జున రెడ్డి ఆయన మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు గిద్దలూరు ఇన్ఛార్జి బాధ్యతలు కూడా అంటే మార్కాపురం ఎమ్మెల్యేని గిద్దలూరుకు గిద్దలూరు ఎమ్మెల్యేని మార్కాపురంకు కూడా మారుస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. మరొక కీలకమైనటువంటి నియోజకవర్గము నెల్లూరు సిటీ నుంచి ఎండి ఖలీల్ ప్రస్తుతం నెల్లూరు డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఎండి ఖలీల్కు ఈ బాధ్యతలు నెల్లూరు సిటీ అంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్కు నర్సరావుపేట ఎంపీ బాధ్యతలు అప్పగించారు కాబట్టి నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా ముస్లిం మైనార్టీ నుంచి ఎండి ఖలీల్ ప్రస్తుతం నెల్లూరు డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఎండి ఖలీల్ను నెల్లూరు సిటీ బాధ్యతలు నెల్లూరు అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు కూడా అప్పగించారు. గంగాధర నెల్లూరు మనం ముందుగానే చెప్పుకున్నాం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తిరిగి ఆయన్ను నియమించారు. ఎమ్మిగనూరు గతంలో అంటే వారం రోజుల క్రితమే ప్రకటించిన విధంగా ఎమ్మిగనూరు చెన్నకేశ్వరరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో బుట్టారేణుకకు బాధ్యతలు అప్పగిస్తూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మొత్తం ఈ రోజు ప్రకటించినటువంటి 10 స్థానాల్లో కూడా 3 ఎంపీ స్థానాలు కొత్తగా ప్రకటించినవి, 1 ఎంపీ స్థానం గతంలోనే ప్రకటించింది మార్పు చేశారు. మిగిలినటువంటి 6 ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గతంలో ప్రకటించినటువంటి 1 జీడి నెల్లూరుని 1 మార్పు చేశారు. కొత్తగా 5 స్థానాలకు కూడా అసెంబ్లీ ఇన్ఛార్జీలు నియమిస్తూ కూడా వైసీపీ అధిష్టానం ఈ 6వ జాబితాను ప్రకటించింది. మొత్తంగా అయితే ఈ రోజు ప్రకటించినటువంటి జాబితాలో చూసినట్లయితే సామాజిక సమీకరణాలను ప్రధానంగా తీసుకుని రాజమండ్రి కానీ
కానీ నర్సాపురం కానీ ఇక్కడ బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ కూడా రాజమండ్రి అంటే సిట్టింగ్ ఎంపీగా బీసీ సామాజిక వర్గం నుంచే ఉన్నారు. కానీ నర్సాపురంలో బీసీ సామాజిక వర్గం నేతకు అవకాశం ఇవ్వడం అనేది వైసీపీ తీసుకున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్లో తీసుకున్నటువంటి చర్యల్లో ఇదొక కీలకమైనటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మైలవరంలో కూడా మైలవరం స్థానంలో ఎప్పటి నుంచో కూడా అటు తెలుగుదేశం పార్టీ కానీ 2014లో జోగి రమేష్ మాత్రం బీసీ సామాజిక వర్గం నుంచి పోటీ చేశారు. అయితే ప్రధాన పార్టీలన్నీ కూడా ఎక్కువగా మైలవరం నియోజకవర్గంలో ఓసీ కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి. అయితే మైలవరం స్థానాన్ని జోగి రమేష్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి కెపాసిటీని బట్టి పెనమలూరు బాధ్యతలు అప్పగించింది. మైలవరంలో ఈ రోజు ఇచ్చినటువంటి బీసీ సామాజిక వర్గం అందులోనూ కూడా యాదవ్ సామాజిక వర్గం నుంచి ఈ రోజు అభ్యర్థిని అంటే ఇన్ఛార్జిగా ప్రకటించారు. అంటే ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కసరత్తు చేస్తున్న విధంగా సోషల్ ఇంజనీరింగ్ ఈరోజు చాలా కీలకమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్లో మైలవరం సీట్ అనేది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక వరుసగా కమ్మ అభ్యర్థులు గెలుచుకుంటూ వస్తున్నటువంటి స్థానంలో ఒక బీసీని నిలబెట్టే యాదవ్ సామాజిక వర్గం నుంచి అందులోనూ కూడా చాలా చిన్న స్థాయిలో ఉన్నటువంటి జడ్పీటీసీగా ఉన్నటువంటి మైలవరం జడ్పీటీసీగా ఉన్నటువంటి తిరుపతిరావుకు ఈ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయంగా కూడా చెప్పుకోవచ్చు. మార్కాపురం గెద్దలూరు అన్నారు రాంబాబు అయితే నేను గతంలో పోటీ చేయను అని చెప్పారు. ఆ తర్వాత వైసీపీ అధిష్టానము అనేక మార్లు పిలిచి మాట్లాడిన తర్వాత ఆయన్ను నియోజకవర్గం మార్పు చేసింది. గెద్దలూరు మార్కాపురం 2 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఒకరిని అక్కడి నుంచి ఇక్కడికి మరొకరిని ఇక్కడి నుంచి అక్కడికి కూడా ఇద్దరిని కూడా ఇంటర్చేంజ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. నెల్లూరు సిటీ అయితే ఎలాగో పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయనకు ఎంపీ అభ్యర్థిగా నర్సరావుపేట ఎంపీగా ఖరారు చేశారు కాబట్టి ఆయన కూడా యాదవ్ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. అయితే నెల్లూరు సిటీలో ఖచ్చితంగా ఈసారి గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఎందుకంటే అక్కడి నుంచి నెల్లూరు సిటీలో టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణ బరిలో ఉన్నారు కాబట్టి సామాజిక వర్గాల ప్రాతిపదికన తీసుకుంటే నెల్లూరు సిటీలో ముస్లిం మైనార్టీ ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఎండి ఖలీల్ ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ వ్యక్తికే మళ్ళీ అసెంబ్లీ బాధ్యతలు కూడా అప్పగిస్తూ కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్ భాగంలో ఈ ఎంపిక చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. జీడీ అవకాశం ఇచ్చారు. సో మరొక అంటే ఎంపీ స్థానాలు చూసినట్లయితే ఎంపీలకు ఖచ్చితంగా మరికొన్ని స్థానాలు ఎంపీ స్థానాలు కూడా మార్పు చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 5వ జాబితా వరకు చూసినట్లయితే 13 ఎంపీ స్థానాలు మార్పు చేశారు. ఈరోజు మరొక 3 స్థానాలు 16 స్థానాల వరకు కూడా పూర్తయ్యాయి. 3 స్థానాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు కాబట్టి మరొక 5 లేదా 6 పార్లమెంట్ ఇన్ఛార్జీల మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అసెంబ్లీ మార్పులు 1 లేదా 2 స్థానాలు గరిష్టంగా ఒక 3-4 ఉంటాయి తప్పితే పెద్దగా అసెంబ్లీ స్థానాల్లో అయితే మార్పు ఉండకపోవచ్చు. ఎంపీ స్థానాలు అయితే మాత్రం ఒక 5 లేదా 6 స్థానాలు ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పు అయితే ఉంటుంది. ఖచ్చితంగా 7వ జాబితా కూడా ఉంటుంది. 7వ జాబితాకు సంబంధించి కూడా అంటే ఇప్పటి వరకు కూడా వీటన్నిటి మీద క్లారిటీ వచ్చింది కాబట్టి 6వ జాబితా ఈరోజు ప్రకటించేశారు. 7వ జాబితా కూడా వీలైనంత త్వరగా ప్రకటించే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. సో మైలవరం ఇన్ఛార్జిగా నార్నాల తిరుపతిరావు యాదవ్ ను నియమించారు. మరి వసంత దారి ఏటు మరి వసంతతో పాటు ఉన్న క్యాడర్ అంతా కూడా మరి తనకి సహకరిస్తుంది అని అనుకోవాలా? ఇవన్నీ కూడా ఖచ్చితంగా వైసీపీ అధిష్టానం బేరీజు వేసుకునే ఉంటుంది కదా. మరి ఏంటి మైలవరంలో ప్రస్తుత పరిస్థితి? సర్నాల తిరుపతిరావు జడ్పీటీసీ ఇక్కడ ఈరోజు సీఎం తీసుకున్నటువంటి చాలా కీలకమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ఒక జడ్పీటీసీకి ఒక అసెంబ్లీ బాధ్యతలు అప్పగించడం అంటే అక్కడ మైలవరం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ వైఖరి మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రేపు దెందులూరులో ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం సభ 2 రెండవ సభను నిర్వహిస్తుంది. దానికి ఉమ్మడి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలతో పాటుగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా క్యాడర్ అంతా హాజరవ్వాలి. దానికి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని క్యాడర్ అందరినీ కూడా తీసుకెళ్లే బాధ్యత వారి మీద పెట్టింది వైసీపీ అధిష్టానం. కానీ మైలవరం నియోజకవర్గం నుంచి మాత్రం క్యాడర్ను తీసుకువెళ్ళడానికి నేను రాలేను అని చెప్పేసి స్వయంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అధిష్టానానికి చెప్పడంతో అధిష్టానం బాగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన మీద సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అంతేకాకుండా 4 రోజుల క్రితమే 2-3 సార్లు ప్రెస్ మీట్లో మైలవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సమయంలోనే వసంత కృష్ణ ప్రసాద్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వము సంక్షేమం చూసుకుంటుంది కానీ సంక్షేమం దృష్టిలో పడిపోయి అభివృద్ధిని అసలు పట్టించుకోవడం లేదు. సో సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా బ్యాలెన్స్ చేయలేకపోతుంది అంటూ కూడా ప్రభుత్వం మీద ఆయన చేసినటువంటి విమర్శలు కానీ 4 రోజుల్లో నేను ఫిబ్రవరి 4-5 తేదీల్లో నా భవిష్యత్తు నా మనోభావాలు ఏంటో నేను ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తాను అని చెప్పడము, అలాగే ఏలూరు సభకు నేను రాలేనని చెప్పడం ఇదంతా కూడా వైసీపీ అధిష్టానానికి ఆగ్రహం తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆయన టీడీపీలో కూడా టచ్లోకి వెళ్ళినట్లుగా కూడా వైసీపీ అధిష్టానానికి సమాచారం రావడంతోనే ఈరోజు మైలవరం విషయంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్
అటు కర్ర ఎరగకూడదు పాము చావకూడదు అన్నట్లుగా అటు కొన్నిసార్లేమో పార్టీకి అంటే వైసీపీకి ఫేవర్గా మాట్లాడుతూ ఉంటారు, కొన్నిసార్లేమో అధిష్టానం మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. అసలు ఆయన పార్టీలో ఉంటారా, పార్టీ మారుతారా అనేది తెలియక గందరగోళంలో నెట్టేసినటువంటి పరిస్థితి. మొత్తం నియోజకవర్గంలో కేడర్ అంతా కూడా తీవ్ర గందరగోళంలో పడిపోయినటువంటి పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మంత్రి జోగి రమేష్ అలాగే ఎంపీ కేసినేని నానితో పాటు కలిసి సర్నాల తిరుపతిరావు ఈ రోజు సాయంత్రమే వచ్చి సీఎంని కలిశారు. ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే సీఎంని కలిశారు. ఆయన అప్పుడే సీఎంని కలిసినటువంటి సందర్భంలోనే ఆయనకు టికెట్ కూడా కన్ఫర్మ్ చేసినట్లుగానే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే మైలవరం నియోజకవర్గాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. సో ఇప్పటి వరకు సంపాదించి పెట్టిన జిల్లా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లానే. ఇప్పుడు నెల్లూరు సిటీలో పరిస్థితి ఏంటి? అక్కడ ఎండి ఖలీల్ ఆయనను ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత మిగతా నేతలందరూ కూడా వాళ్ళందరినీ కూడా సమన్వయపరుస్తారా? నెల్లూరు సిటీ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే నెల్లూరు గతంలో 2019 ఎన్నికల్లో నెల్లూరులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 10కి 10 స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత ఇటీవల కాలంలో నెల్లూరులో కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళిపోవడము, చాలా ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి జిల్లాలో ఎలాంటి పరిస్థితులు రావడంతో అక్కడ సోషల్ ఇంజనీరింగ్ మాత్రం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కమ్యూనిటీలనే బేస్ చేసుకోవడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గం వ్యక్తిని సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీగా పెట్టారు. సిట్టింగ్ ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా నెల్లూరు డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఎండి ఖలీల్ ముస్లిం మైనారిటీకి నెల్లూరు సిటీ బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు సిటీలో 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణ మీద అనిల్ కుమార్ యాదవ్ చాలా భారీ మెజార్టీ తోటి గెలిచారు. ఈసారి కూడా మళ్ళీ తిరిగి టీడీపీ నుంచి నారాయణ బరిలో ఉంటున్నారు. కాబట్టి అక్కడ ఆ సామాజిక వర్గాల పరంగా చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీలో ముస్లిం మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క కమ్యూనిటీ ఎక్కువగా ఉండడంతో పాటుగా వారి యొక్క ప్రభావం కూడా ఇతర వర్గాల మీద కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక డిప్యూటీ మేయర్గా ఉన్నారు. నెల్లూరు సిటీలో మంచి పేరున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎంపిక చేశారు. ఈయనకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ని ఎప్పుడైతే మార్చాలనుకున్నారో అప్పటి నుంచి కూడా ఎవరైతే బాగుంటుంది అనే దానికి సంబంధించి ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల మీద సర్వే చేసినప్పటికీ కూడా ముస్లిం మైనారిటీకి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎండి ఖలీల్ మీద సర్వే చేయించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఖలీల్ విషయంలో చాలా పాజిటివ్గా సర్వే రిపోర్ట్ రావడంతో ఆయన్నే ఎంపిక చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా నెల్లూరు సిటీ స్థానంలో మళ్ళీ తిరిగి వైసీపీ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతోనే మైనారిటీ అయితేనే ఖచ్చితంగా గెలుస్తామనే ఉద్దేశంతోనే ఎండి ఖలీల్ను ఎంపిక చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఖలీల్ ఇప్పటికే పార్టీలో మంచి పేరున్నటువంటి వ్యక్తి, అంతేకాకుండా డిప్యూటీ మేయర్ కావడంతో నెల్లూరు సిటీతో పాటుగా నియోజకవర్గంలో కూడా మంచి పట్టున్నటువంటి వ్యక్తి అని చెప్పి అధిష్టానం భావించిన దృష్ట్యా ఈ ఎండి ఖలీల్కి బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో యాదవ్ సామాజిక వర్గం నుంచి ఉన్నారు, ఇప్పుడు మైనార్టీ సామాజిక వర్గానికి ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా అటు బీసీ సామాజిక వర్గాలతో పాటుగా మైనారిటీలను అలాగే ఇతర సామాజిక వర్గాలను కూడా ఆకట్టుకోవడంలో భాగంగానే అక్కడ ఒక మైనారిటీని ఎంపిక చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మొదటి జాబితా నుంచి కూడా సీఎం చేస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్లో ఈ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎక్కడైతే బీసీలు మార్చాల్సి వస్తుందో, బీసీలో ఒక కులాన్ని వారిని మార్చాల్సి వస్తుందో అక్కడ వేరే కులాన్ని బీసీలనే తీసుకొచ్చి పెడుతున్నారు. ఎస్సీ స్థానంలో కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నారు. ఓసీ జనరల్ కేటగిరీ స్థానంలో కూడా బీసీ అభ్యర్థులు సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా బీసీ అభ్యర్థులను అలాట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో నెల్లూరు సిటీ విషయంలో కూడా ఒక బీసీ అభ్యర్థిని అక్కడి నుంచి మార్పు చేసినటువంటి సందర్భంలో అక్కడ మళ్ళీ ఖచ్చితంగా విజయం వైసీపీ ఖాతాలోకి టికెట్ రావాలి అంటే ఒక మైనారిటీ అయితేనే ఖచ్చితంగా గెలవగలమనే ఉద్దేశంతో పాటు చేసినటువంటి సర్వేలు కూడా ఎండి ఖలీల్కు అనుకూలంగా రావడంతోనే అక్కడ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఎండి ఖలీల్కు నెల్లూరు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఈ సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఖలీల్ని ఎంపిక చేసినట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ ఎంపీ రావు.